దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క పాద సన్నిధిలో ఆయన పాదముల చెంత దేవుని యొక్క మాటలు వినటానికి, ఆత్మీయంగా బలం పొందుకోవటానికి దేవుని యొక్క సన్నిధిలో ఏకీభవించిన మీ అందరూ కూడా ప్రభునామమున ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కర్మేలు అగ్ని అనేటువంటి ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. బాగున్నారండి ప్రియ దేవుని బిడ్డలారా? మీరు ఆత్మీయంగా బలం పొందుకోవాలి, ఉన్నతమైన బహుమానము దేవుని యొక్క సన్నిధికి మీరు చేరిన మీదట మీరు పొందుకోవాలి, అనేకమైనటువంటి ఆశీర్వాదాలు మీరు పొందుకోవటానికి ఈ మాటలు మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయని మేము ఆశపడతా ఉన్నాం. మీ ప్రార్థన అవసరతలు ఉంటే మాకు తెలియచేయండి. ఏ సమయమైనా 24 గంటలు ఎప్పుడైనా మీరు కాల్ చేసి ప్రార్థన చేయించుకోవచ్చు. ఏమీ వెనుకాడాల్సినటువంటి పని లేదు. కానీ ఒకవేళ మీరు కాల్ చేసినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా, ఏదైనా సమస్య ఉన్నా నేనే కాల్ చేసి మీకు తర్వాత మాట్లాడతాను. ప్రార్థన అవసరతలను మీరు దేవుని యొక్క సహాయాన్ని పొందుకొని దీవించబడి ఆశీర్వదించబడాలని కోరుకుంటా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అటు రీతిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆలస్యం చేయకుండా చదువుకొని ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండము గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను. జాగ్రత్తగా గమనించండి. ఏక మనసుతో దేవుని యొక్క మాటలు వినడానికి, ప్రార్థనాపూర్వకంగా వినడానికి సిద్ధపడండి. చదువుతున్నాను. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి. నీ కృపచేత తోడుకొని పోతివి. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ ప్రజలను గురించి ఈ యొక్క నిర్గమకాండము గ్రంథంలో దేవుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు ఎలాంటి వాడుగా ఉన్నాడంటే, ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను వారు ప్రార్థన ఆలకించి, వారి మొర ఆలకించి, వారి సమస్యలను చూచి, వారి కష్టాలను చూచి, వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించేటువంటి ఒక శ్రేష్టమైన దేశానికి వారిని నడిపించడానికి దేవుడు మోషేను ఏర్పాటు చేశాడు. మనందరికీ తెలిసినటువంటి మాటలే. తద్వారా మనం ఒక మాట నేర్చుకోవచ్చు. నాటి దినమున ఇశ్రాయేల్ ప్రజలను ఎలాగ దేవుడు విడిపించాడో, నేటి దినమున పాపములో ఉన్నటువంటి మనలను, అంటే నిన్ను నన్ను, మనమందరం పాపంలో ఉన్నాం, బంధించబడిన వాళ్ళంగా ఉన్నాం, అపవాది బంధకాలలో బానిసలముగా ఉన్నాం. నాటి దినమున ప్రజలు ఫరో చక్రవర్తి యొక్క బానిసలుగా వాళ్ళు ఉన్నారు. నేటి దినాన అపవాదికి బానిసలముగా మనం ఉంటా ఉన్నాం. ఈ పరిస్థితుల్లో నుండి దేవుడు మనకు నాటి దినమున వారిని ఎలాగా విడుదల చేశాడో మనకు కూడా విమోచన కలుగజేశాడు. ఆ రీతిగా ఆయన కలుగజేసి మనల్నందరినీ కూడా ఇశ్రాయేల్ ప్రజల నుండి నేటి దినమున ఉన్నటువంటి మన వరకు ఆయన తన కృపచేత తోడుకొని పోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఈరోజు సజీవ లెక్కలో నిలిచి ఉన్నాము అంటే, కొంత సంపాదించుకొని ఆరోగ్యంగా ఉన్నాము అంటే, ఈ లోకములో మనము సంతోషంగా, కొన్ని కష్టాలు ఎదురైనా వాటి నుండి మనం విడుదల పొంది దేవుని యొక్క సన్నిధిలో మనము సంతోషంగా ఉంటున్నాము, లోకములో సంతోషంగా ఉంటున్నాం, కష్టమును అధిగమించి మనం జీవిస్తూ ఉన్నాము అంటే, తినడానికి ఆహారమును మనము కలిగి, ఆరోగ్యమును కలిగి, మనం ప్రయాణమై వెళ్ళటానికి మంచి వాహనాలు, ఉండటానికి మంచి ఇల్లు, ఈ రీతిగా కొన్ని ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించాడు కదా. ఇదంతా దేవుని కృపే. మనం అనుకుంటున్నాం, నా తెలివి, నా చదువు, నా జ్ఞానము, నేను కష్టపడినటువంటి తీరుని బట్టి నేను సంపాదించుకుంటున్నా. కాదు ప్రియ దేవుని బిడ్డలారా, అది దేవుని యొక్క కృప. ఆ కృప మనలను నడిపిస్తూ ఉంది. నాటి దినమున ఎలాగ నడిపించిందో ఇశ్రాయేల్ ప్రజలను, నేటి దినమున కూడా అదే రీతిగా
దేవుడు కృప చూపించి విమోచన కలుగజేయటం మాత్రమే కాదు, మనలను తోడుకొని పోతూ నడిపిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. మొదటి దినాలలో ఎలాగున్నది వాతావరణము? వర్షాలు పడినాయా? వర్షాలేం పడట్లా. ఎలా ఉన్నది అంటే కనీసము వాన పడనటువంటి దినములు మొట్టమొదటి దినాల్లో కనిపించాయి. ఆదికాండము గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనములో మనం చూసినట్లయితే దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు. గమనించారా? దేవుడు వానను కూడా కురిపించనటువంటి వాడుగా ఉన్నాడు. అటువంటి దినములు, నోవహు దినములు కూడా అలానే ఉన్నాయి. అయితే దేవుడు నోవహుతో ఒక మాట చెప్తున్నాడు, నోవహు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా, నువ్వు నీతిమంతుడుగా ఉన్నావు కదా, నువ్వు నిందారహితుడుగా ఉన్నావు కదా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరిలో నీవు నీతిమంతుడుగా నిందారహితుడుగా దేవునితోటి నాతోటి నడిచిన వాడవుగా ఉన్నావుగా, అందుకని నేను నిన్ను ఏర్పాటు చేసుకుంటా ఉన్నా. నువ్వు ఒక ఓడను తయారు చేయ అని ఓడకు కొన్ని కొలతలను ఇచ్చి దానిని ఎలా తయారు చేయాలో నోవహుకు దేవుడు బోధించి చెప్తున్నాడు. ఎందుకు దేవా ఈ యొక్క ఓడ అంటే, నేను భూమి మీదకు జలప్రళయము రప్పించబోతా ఉన్నా, ఈ యొక్క లోకమునంతటినీ కూడా భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రజలను జంతువులన్నింటినీ నేను చంపివేయబోతా ఉన్నా, నాశనం చేయబోతా ఉన్నా. ఆ దినము రాబోతా ఉంది. నువ్వు వెళ్ళి ప్రకటన చేయి, నువ్వు వీళ్ళందరికీ చెప్పు. ఏంటి నోవహు ఓడ తయారు చేయాలంటున్నావంటే, ఇదిగో దేవుడు జలప్రళయం రప్పించబోతా ఉన్నాడు. ఆ మాట చెప్పంటే వాళ్ళకి చెప్తా ఉంటే వాళ్ళు అవహేళన చేసినటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఏంటి నోవహు, ఒక్క వర్షం అంటే ఏంటో తెలియదు, జలప్రళయం వస్తుంది అంటున్నావు, ఆకాశపు తూములు విప్పబడబోతా ఉన్నాయి అంటున్నావు, ఏంటిది జరిగిద్దా, ఇది జరుగుతుందా అని ఎగతాళి చేసినటువంటి వాళ్ళు నోవహుని చాలామంది ఉన్నారు, ఉండి ఉంటారు కాదు, ఉన్నారు. నేటి దినములలో కూడా ఇదే జరుగుతూ ఉంది. సువార్త ప్రకటిస్తున్నటువంటి వారిని వెర్రివారుగా చూస్తూ ఉన్నది లోకమంతా. లోకంలో ఉన్నటువంటి ప్రజలు, వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళే, జ్ఞానం కలిగినటువంటి వాళ్ళే లోకరీతిగా. కానీ వాళ్ళకున్నటువంటి ఆస్తిపాస్తులు, వాళ్ళకున్నటువంటి ఏదైనా కొంత గర్వము, ఇవన్నీ మమ్మల్ని ఏమీ చేయలేవులే. ఏ వ్యాధి వచ్చినా మా దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి కదా, మంచి బిజినెస్లు ఉన్నాయి, బంగారం ఉంది, మేము చదువుకున్నాం, మంచి వ్యాపారం చేస్తున్నాం, మా బిడ్డలు బాగా చదువుకొని సంపాదిస్తున్నారు, వాళ్ళు గల్ఫ్లో ఉన్నారు, యుఎస్లో ఉన్నారు, యూకేలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, మాకేం కొదువు లేదులేని చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేస్తున్నారు తెలుసా, పెడ చెవిని పెట్టేస్తూ ఉన్నారు. నిజం ప్రియ దేవుని బిడ్డలారా, అమ్మ ప్రార్థనకు వెళ్దాం రండి అంటే రావట్లా ఎవరి బిడ్డలు. అమ్మ ఈరోజు పునరుద్ధాన దినము, ఆదివారము, దేవుడు నిన్ను ప్రేమించి నీకు మంచి భవిష్యత్తునిచ్చారు, మంచి చదువునిచ్చారు, మంచి ఉద్యోగం ఇచ్చారు, దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి అని తల్లిదండ్రులు బిడ్డలకు చెప్తే, ఓ మమ్మీ, ఓ డాడీ, మాకు ఈరోజు సెలవు, రోజు మేము కష్టపడతా ఉన్నాం, మమ్మల్ని లేపద్దు, మమ్మల్ని పడుకోనివ్వండి అని దేవుని నిర్లక్ష్యం పెడతా ఉన్నారు. తల్లిదండ్రులు కూడా బిడ్డల్ని లేపొద్దులే, వాళ్ళు అలసిపోతున్నారులే అని తల్లిదండ్రులు కూడా వాళ్ళని హెచ్చరించకుండా, మందలించకుండా, వారిని మందిరానికి తీసుకురాకుండా పడుకోండమ్మా అని ఫ్యాన్ పెట్టి ఏసీ ఆన్ చేసి తలుపులు వేసుకొని వచ్చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది దేవునికి మనము చెల్లించేటువంటి కృతజ్ఞత. మనము కానుకలు ఇవ్వచ్చు, అర్పణలు ఇవ్వచ్చు, కాదన్నో, కానీ వాటి వలన దేవుడు సంతోషిస్తాడా? వాటి వలన దేవుడు ఆనందపడతాడా? ప్రియ దేవుని బిడ్డలారా, కాదు. మనము దేవుని యొక్క మాట వింటే మనకు శ్రేయస్సు, మనకది శ్రేష్టము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నోవహు యొక్క ప్రకటనకు ఎవరు లోబడలా. చాలామంది నోవహు తయారు చేసేటువంటి ఓడకు సహాయం చేసినటువంటి వాళ్ళు, పనిచేసినటువంటి వాళ్ళు ఉండి ఉండొచ్చు, కానీ చివరకు ఓడ పూర్తయిన తర్వాత ఓడలో ప్రవేశించింది
నోవహు కుటుంబం మాత్రమే. నోవహు కాకుండా 7, నోవహుతో కలిపితే 8 మంది. అవును కదా ప్రియదేవుని బిడ్డలారా, 8 మంది మాత్రమే వెళ్ళారు. దేవుడు విస్తారమైనటువంటి జల ప్రవాహములు భూమి మీద కురిపించినప్పుడు ఆ ఓడ చివరకు ప్రయాణమై వెళ్ళిపోయింది. లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా లోకయాత్ర ముగించారు. ప్రియదేవుని బిడ్డలారా, అయితే మనము అంశంలోనికి వెళ్తా ఉన్నాను. ఇదంతా కొంచెం ఇంట్రడక్షన్గా మీకు చెప్పా. త్వరగా ఈ మాటలు నేను ముగిస్తాను, ఎందుకంటే ఇది చాలా విస్తారమైనటువంటిది. మీకు క్లుప్తంగా తెలియజేసి నా మాటలు నేను ముగించడానికి ఆశపడతా ఉన్నా. ప్రియదేవుని బిడ్డలారా, మనము చదివినటువంటి మూలవచన భాగంలో దేవుని యొక్క కృప అనేటువంటి మాట మనం చదివాం కదా. కృపతో విమోచించబడ్డాము, కృపతోనే మనము కొనిపోబడ్డాము. నాటి దినమున ఇశ్రాయేల్ ప్రజలు కృపను బట్టే నడిపించబడ్డారు. వారికి దేవుడు ఎలా తోడుగా ఉన్నాడు? పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి వారిని నడిపించి ఆహారం ఇచ్చి ఆశ్రయం ఇచ్చి ఎండ దెబ్బ, వాన దెబ్బ, ఈ బెన్నెల దెబ్బ ఏది తగలకుండా వారిని క్షేమంగా నడిపించాడు కదా. అది దేవుని కృపే కదా. నేటి దినాన మనము రక్షించబడి పరలోకములో నిలబడటానికి, దేవునితో ఉండటానికి ఆయన కృప కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన మన కొరకు, మనం దారి తప్పిపోయాం, తొలగిపోయాం, మార్గాన్ని చెరిపివేసుకొని మన ఇష్టానుసారంగా లోకములో ఉంటే దేవుడు తన కుమారుణ్ణి లోకంలోనికి పంపించి తన శరీరము మీద దెబ్బలు పడి, తన వీపంతా దున్నబడి, కొరడాలతో కొట్టబడి, బెత్తాలతో కొట్టబడి, ముండ్ల కిరీటమును ధరించుకొని ప్రతి గాయము నుండి ఆయన రక్తము చిందించారు కదా. ఆయన చిందించినటువంటి శిలువ రక్తము ద్వారానే మనకు విమోచన కదా. మనం ప్రార్థన చేస్తే ఆయన ఈ లోకంలోనికి రాలా. మనం దేవుణ్ణి వేడుకుంటే మనకు విమోచన ఆయన కలుగు చేయలా. తన కృపను బట్టి అయ్యో నా కుమారుడు, నా కుమార్తె ఈ లోకములో రక్షణ లేకుండా చనిపోతే అగ్నిలో ఉంటారు, పాతాళంలో, నరకంలో ఉంటారు, వాళ్ళు అలా ఉండటానికి వీల్లేదని ఆయన ప్రేమ చూపించి, కృప చూపించి నిన్ను నన్ను రక్షించడానికి లోకంలో జన్మించారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకున్నటువంటి ఒక పేరేంటంటే ఆశ్చర్యకరుడు. యేసయ్యకు ఉన్నటువంటి ఒక పేరు ఆశ్చర్యకరుడు. యెషయా ప్రవక్త తెలియజేస్తున్నాడు కదా, పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయనకు పెట్టేటువంటి పేర్లలో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అనేటువంటి మాటలు ఉన్నాయి. వాటిలో ఆశ్చర్యకరుడు. ఎందుకు ఆయన ఆశ్చర్యకరుడు? ఏమీ లేకుండా పేదరికంలో ఉన్నావని నిన్ను ధనవంతునిగా చేయటంలో ఆశ్చర్యమా? లేకపోతే ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళేటువంటి మార్గంలో వాళ్ళకి ఆహారం కురిపించాడు, ఎర్ర సముద్రమును పాయలు చేశాడు, శత్రువులతో యుద్ధం చేశాడు కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడా? యేసుక్రీస్తు వారు ఎందుకు ఆశ్చర్యకరుడు అంటే వీటన్నిటిని బట్టి ఆయన ఆశ్చర్యకరుడు నిజమే. కానీ దేవుడు చేసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి పని ఆలోచన చేస్తే, యోగ్యత లేనటువంటి మనకు యోగ్యతనిచ్చి కృప చూపిస్తా ఉన్నాడు. కృప అంటే అదే కదా అర్థం. దేవుడు ఎంతటి కృప కలిగినటువంటి వాడు అంటే, ఎంతటి ఆశ్చర్యకరమైనటువంటి రీతిగా మనలను జ్ఞాపకం చేసుకుంటూ దీవిస్తున్నటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు అంటే, ఒక చిన్న అవకాశం మనకు దొరికినా, మన జీవితంలో ఒక చిన్న అవకాశము దేవునికి కనిపించినా మనలను అగ్నిలోనికి వెళ్లకుండా, నరకములో మనము ఆ శిక్ష అనుభవించకుండా మనలను రక్షించటానికి, రక్షింపగలిగినటువంటి కృపను కలిగి ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం రక్షించబడుతున్నామంటే దేవుని యొక్క ఉచితమైన కృప మాత్రమే. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు వారికి కృప చూపించబట్టే వారు నడుస్తూ ఉన్నారు. కానీ ఆ కృపకు కూడా, ఆ ప్రేమకు కూడా ఒక హద్దు అనేటువంటిది ఉన్నది.
కానీ ప్రేమ కంటే కృప ఎక్కువ కాలం నిలబడుతుంది. అర్థమైందా? ప్రేమకైనా కోపం వచ్చేటువంటి ఒక సందర్భం ఉంటుందేమో. తల్లిదండ్రులు బిడ్డల్ని చాలా ప్రేమిస్తారు, కానీ ఎప్పుడైనా ఒక దెబ్బ కొడతారు కదా. అవును కదా? మీరు యవనస్తులుగా ఉండి మాటలు వింటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని దండించినటువంటి సందర్భం ఉన్నది. మీరంటే చాలా ప్రేమ. అలానే మీ బిడ్డలంటే మీకు చాలా ప్రేమ. ప్రియ తల్లిదండ్రులారా వినండి, వారిని మీరు ప్రేమగా చూస్తున్నారు, కానీ విసిగిస్తే ఒక దెబ్బ కొడతారు. అన్నం తినకపోతే కొడతారు కదా చిన్న వయసులోనే. అలానే దేవుడు కూడా మనలను ప్రేమ చూపిస్తాడు, అవసరమైతే గద్దిస్తాడు, ఒక దెబ్బ కూడా కొడతాడు. కానీ కృప ఎలాంటిదంటే ఆకాశమంత ఎత్తైనటువంటిది, అంతటి కృప కలిగినటువంటి వాడు. అయితే ఆయన ఎలాంటి రీతిగా ఉంటాడు, ఎలాంటి రీతిగా ఆయన పని చేసేటువంటి వాడుగా ఉన్నాడు అంటే, దేవుడు మనము లేఖనాల్లో మనము చూచినట్లయితే ఒక ఆశ్చర్యకరమైనటువంటి మాటను మనము చదవచ్చు కూడా. ఏంటి ఆ మాట అంటే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయములో 6వ వచనాన్ని మనము చదివితే, మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లును ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. పేతురు భక్తుడు చాలా శ్రేష్టమైన మాట ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. నాటి దినాన సంఘానికి పేతురు తెలియజేసి ఈ మాట బైబిల్ గ్రంథంలో అలా ఉంచాడు అంటే నీకు నాకు కూడా అవసరం కాబట్టే కదా. ఏమంటున్నాడు ఇక్కడ చదివినటువంటి ఆ వచన భాగంలో అంటే, చనిపోయినటువంటి వారికి కూడా, అవును కదా, ఆత్మ విషయములో దేవుని దగ్గర మృతులు శరీర విషయములో మానవరీత్యా తీర్పు పొందినట్లు ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లు. అంటే చనిపోయినటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు శరీరంలో ప్రాణం ఉండదు, కానీ ఆత్మ అనేటువంటిది బ్రతికే ఉంటుంది. వాళ్ళు తీర్పు పొందాలి. అలా తీర్పు పొందటానికి దేవుడు ఏం చేశాడంటే వాళ్లకు సువార్త ప్రకటించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి తీర్పుని పొందకుండా లేకపోతే శిక్ష పడకుండా సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు దేవుడు. ఎక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు అంటే, ఈ మాట మనము మరొక వచనం చదువుకున్న తర్వాత ఆ మాటను కూడా మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తుడైనటువంటి పేతురు రాసినటువంటి పత్రికలోనే మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో మనము 20వ వచనము రెండు కలిపే ఉంటాయి. చూడండి, చదువుతా ఉన్నా. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మళ్ళీ ఆదికాండం గ్రంథంలో ఉన్నటువంటి నోవహుని జలప్రళయానికి సంబంధించినటువంటి ఒక మాట వ్రాస్తా ఉన్నాడు. గమనించారా? చూసారా? బైబిల్లో చదివినటువంటి ఆ మాట మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి, మనం చదివిన మాటలు. దీనికి రిలేటెడ్గా మనం చెప్పుకున్నటువంటి ఆదికాండం గ్రంథంలో నోవహు దినములలో వచ్చినటువంటి జలప్రళయంలో అనేక మంది చనిపోయారు. అయితే చనిపోయినటువంటి వారు ఎక్కడున్నారు అంటే మనం అనుకోవచ్చు, వారు నోవహు మాట వినలేదు, దేవుని యొక్క వాక్యం వినలేదు, కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా నరకానికే వెళ్తారు, పాతాళంలోనే ఉన్నారు, అగ్నిలోనికి వెళ్తారని చెప్పుకుంటాం. కరెక్టే. కానీ దేవుని యొక్క మాట మనకు చెప్పేటువంటిది ఏంటో తెలుసా? వారిలో కొద్దిమంది, వారిలో కొంతమంది నేటి దినమున ఎక్కడ ఉన్నారు అంటే పరదైసులో ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అదేంటన్నా అలా అంటారు, అదేంటండి అలా అంటారు? దేవుని మాటను వ్యతిరేకించినటువంటి వాళ్ళు పరదైసులో ఉంటారా? మీకేమైనా మతి కొంచెము భ్రమించిందా అని కొన్ని అనుమానాలు కూడా మీకు కలగవచ్చు.
ప్రియ దేవుని బిడ్డలారా, నేను స్పృహలో ఉండే ఈ మాట మాట్లాడుతూ ఉన్నా. లేఖనాలు మనకు సాక్ష్యంగా ఉన్నాయి. మనం దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, జాగ్రత్తగా చదివేటువంటి సమయమున గమనించి చదవాలి. ఆత్మ సంబంధమైనటువంటి నేత్రాలు వెలిగింపబడి మనం చదవాలి. హృదయముతో పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ ఉంటే మనం జాగ్రత్తగా విని చదువుతూ ఉండాలి. మనం చదివినటువంటి ఆ వచన భాగంలో నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, వింటున్నారా ఈ మాట? నోవహు దినములలో, ఓడ సిద్ధపరిచేటువంటి దినములలో దేవుని యొక్క మాటను నోవహు ప్రకటిస్తూ ఉన్నప్పుడు జలప్రళయం రాబోతా ఉంది, మీరు రక్షించబడాలి, మీరు ఓడ ఎక్కండి అని నోవహు ప్రకటిస్తూ ఉంటే ఎవరైతే అవిధేయులుగా ఉన్నారో, అంటే దేవుని యొక్క మాట, నోవహు మాట వినలా కొంతమంది, విననటువంటి వాళ్ళు ఏమంటారు? విధేయత చూపించట్లా అని అర్థం కదా. అవిధేయులైనటువంటి వారి యొద్దకు అని ఆ మాట అక్కడ పేతురు ఏమంటాడంటే అనగా అనేటువంటి పదం కూడా అక్కడ వ్రాసాడు. ఏమంటున్నాడు పేతురు అంటే అవిధేయులైన యొక్క వారి యొద్దకు అనగా చెరలోనున్న ఆత్మల యొద్దకు. చెర అంటే ఇక్కడ ఏంటంటే పరదైసు అని అర్థం. పరలోకానికి వెళ్ళటానికి మనం వెళ్ళేటువంటి ఒక స్థలము పరదైసు. ఈ లోకములో ఉన్నటువంటి వారు ప్రభు యొక్క రాకడకు ముందు వరకు ఎవరైతే చనిపోతున్నారో, ఆదాము నుండి నేటి దినం వరకు ప్రభు యొక్క రెండవ రాకడ, ఆయన మధ్యాకాశానికి వచ్చేటువంటి ఆ సమయం వరకు జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా. నోవహు దినములలో, ఆదాము దినములలో, మోషే దినములలో నేటి దినం వరకు ఎవరైతే చనిపోయినటువంటి వారుగా ఉన్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళందరూ కూడా మొట్టమొదట పరదైస్లో ఉంటారు. ఆ తర్వాత ప్రభు యొక్క రాకడలో వారు పరలోకానికి వెళతారు. కానీ అవిధేయులు ఉన్నారు చూసారా, దేవుని యొక్క మాటకు లోబడాల కొంతమంది. వాళ్ళు ఎలాంటి మనస్సును కలిగిన వాళ్ళుగా ఉన్నారంటే, ఒక ఆలోచన. ఏంటి ఆలోచన అంటే, మాకు ఆధారం ఉన్నదా, వర్షమే పడట్లేదు కానీ జలప్రళయం ఎట్లా వస్తుంది, మాకు ఆధారం ఉంటే మేము నమ్ముతాం, యేసే దేవుడని మాకు రుజువైతే మేము నమ్ముతాం అనేటువంటి వాళ్ళు కూడా నాటి దినము నుండి నేటి దినానికి కూడా చాలామంది ఉన్నారు. చాలామంది వేద ఋషులు, తపస్సు చేసినటువంటి వారు చాలామంది, ఏ మతానికి, కులానికి, ఏ దేశానికి, ఏ ఖండం అనేటువంటి తేడా లేకుండా వారు దేవుణ్ణి చూస్తే మేము నమ్ముతాం అని నమ్మినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి వారిలో నోవహు దినముల్లో ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. అందుకే అక్కడ అంటున్నాడు, అవిధేయులైనటువంటి వారు నోవహు యొక్క ఓడ సిద్ధపరిచేటువంటి ఆ దినములలో చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ప్రభువారు వెళ్ళి అక్కడ ప్రకటించాడు, ఇదిగో నేనే దేవుణ్ణి, నేనే లోకములో రక్షకునిగా నేనున్నాను కదా, ఇదిగో దానికి ఎలా మేము నమ్మాలి అని అక్కడ ఉన్నటువంటి ఆత్మలు అడిగితే ఇదిగో ఈ దొంగ చెప్తాడు, వినండి. రెండో మాటగా దొంగతో అంటున్నాడు కదా శిలువ మీద ప్రభువారు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావని ప్రభువు డైరెక్ట్గా ఆ యొక్క దొంగను తీసుకొని ఎందుకు వెళ్ళాడు పరలోకానికి, పరదైసుకి అంటే అక్కడ సాక్షిగా ఉండటానికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ దొంగ అంటాడు, అవును నిజమే, ప్రభువారు యేసుక్రీస్తు ఈయన పేరు, ఈయన మన కొరకు, ప్రజలందరి కొరకు ఆయన గాయపరచబడి శిలువ మరణం పొంది శాపగ్రస్తునిగా ఉండి తన రక్తమును చిందించి అనేక మందిని నమ్మినటువంటి వారికి ఆయన విడుదలనిచ్చాడు, పాపక్షమాపణ ఇచ్చాడు. నేనే సాక్ష్యం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మాట నాటి దినమున ఓడలో ఉన్నటువంటి వారిలో నమ్మనటువంటి వారు కొంతమంది విని రక్షణ పొందుతారు. ఋషులు చాలామంది, మునులుగా ఉన్నటువంటి వారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మీకు నమ్మటానికి కొంత అవకాశం లేకపోవచ్చు, కానీ ఇది వాస్తవము, లేఖనాలు చెప్తున్నటువంటి మాట. ప్రియ దేవుని బిడ్డలారా,
వారందరికీ రక్షణ కలుగు చేస్తూ ఉంది. ఎవరికంటే నోవహు ఓడలో ఉన్నటువంటి ఆ సమయంలో బయట ఓడలో ఎక్కనటువంటి వారు లోకరీతిగా చనిపోయారు, కానీ ఆత్మీయంగా వాళ్ళు పరదైసులో ఉంటా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అది దేవుని యొక్క ఉచితమైన కృప, దేవుని యొక్క ఉచితమైన కృప. అది ఆ కృపలో మనలను పాలిభాగస్తులను చేయాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశము. అందుకే ఆయన చనిపోయినటువంటి వారి యొద్దకు వెళ్ళి ఆయన సువార్తను పరదైసులో కూడా ప్రకటించాడు. ఆ తర్వాత ఆయన చనిపోయి సమాధి చేయబడిన తర్వాత సమాధిలోనే లేడు, ఆయన పరదైసుకు వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఆ తర్వాత మరణమును గెలిచి ఆయన పరలోకానికి కొనిపోబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆత్మల యొద్దకు, ఆత్మలు ఎట్లా అయితే పరదైసులో ఉన్నాయో చనిపోయినటువంటి వారి యొక్క ఆత్మల యొద్దకు వెళ్ళి ఆయన ఆత్మరూపిగానే ప్రకటించెను, ఆత్మరూపిగానే ప్రకటించెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మాట మనం చదివాం. ఇప్పుడు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. అది దేవుని కృప. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కృప కలిగినటువంటి దేవుని హస్తము, ఆ కృప కలిగినటువంటి దేవుడు నీకు తన కృపను చూపిస్తూ నేను ప్రేమిస్తా ఉంటే ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు? కృప దాటిపోక మునిపే, ఈ కృపాకాలము దాటిపోక మునిపే, ప్రభు యొక్క రాకడ సంభవించే వరకే ఈ కృప నిలిచి ఉండిన తర్వాత ఏమీ చేయలేదు, ప్రభువారేం చేయరు. మనము అగ్నిగుండంలో ఉంటాము అవిధేయులుగా ఉంటే. కానీ దేవుని యొక్క మాటలు వింటే ఆయనతో రక్షించబడే అనుభవంలో ఉంటాం, నిత్యత్వంలో ఉండేటువంటి అనుభవంలో ఉంటాం. దేవుని యొక్క కృపను ఎవరు నెట్టివేయదు, త్రోసివేయదు. దానిని మీరు స్వతంత్రించుకోండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయన, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి మీ కృపతో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నారు. ఎస్ మైటీ లార్డ్. నాయన, ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డలను ప్రతి ఒక్కరిని ప్రభువా నాయన మరలా మరలా మీరు మాట్లాడుతూ ఉన్నారు, హెచ్చరించి మాట్లాడారు, ప్రేమతో మాట్లాడారు నాయన, కృప చూపించి మాట్లాడుతున్నారు, ఆశీర్వదించి మాట్లాడుతున్నారు, వర్ధిల్ల చేసి మాట్లాడుతున్నారు, ఆరోగ్యం ఇచ్చి అనారోగ్యం నుంచి తొలగించి కష్టం నుంచి విడిపించి రక్షించి ప్రభువా మీరు నిలవబెడతా ఉన్నారు. మీకు వందనాలని, మీ కృప ద్వారానే ఇదంతా జరుగుతూ ఉంది. పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో చెప్పిన రీతిగా మేము కృప ద్వారానే, మీరు కృప ద్వారానే రక్షించబడ్డారనేటువంటి ఆ మాట మా జీవితంలో నెరవేర్చారు. మీకు వందనాలు ప్రభువా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని నాయన మీరు నిండారుగా దీవించి ఆశీర్వదించి ప్రతి అవసరతలో తోడుగా ఉండి మీకు లోబడేటువంటి హృదయమును పాపక్షమాపణ పొంది మీ సన్నిధిలో ప్రభువా మీ వైపు చూస్తూ ముందు కొనసాగేటువంటి జీవితాలను విరుదిరిగి చూడకుండా ముందు కొనసాగడానికి ఆత్మీయ స్థితిని మీరు వారికి దయచేసి దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని వర్ధిల్ల చేయండి. చంటి బిడ్డలు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారందరికీ మంచి ఆరోగ్యంతో నింపి నడిపించమని నాయన, ఈ యొక్క కార్యక్రమం స్పాన్సర్ చేసిన బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించమని, అన్ని విషయాలు వర్ధిల్ల చేయమని, మహిమాగంత ప్రభావాలు మీకే ఆరోపిస్తే శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన కాపుదల తోడుగా ఉండి ప్రతి ఒక్కరికి స్పాన్సర్ చేసిన బిడ్డకు నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.